అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి వస్తున్న అప్డేట్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో బాలసంజీవని యాప్ 2.0.3 వర్షన్ నుంచి 2.0.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. మనం ఈ అప్డేట్లో ఏమేమి వచ్చాయని చెప్పేసి అప్డేట్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మనం మొదటగా చూస్తే బాలసంజీవని యాప్ అయితే ఉంది కదండి. మనం బాలసంజీవని యాప్ను టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి, ఇక్కడ మనకు బాలసంజీవని యాప్ అనేది మనకు అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ మనకు వర్షన్ వచ్చేసి 2.0.3 నుంచి 2.0.4 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. మొదటగా మనం ప్లేస్టోర్లో అయితే బాలసంజీవని అని చెప్పి టైప్ చేసే విధంగా వస్తుంది కదండి. ఇక్కడ మనము అప్డేట్ మీద టచ్ చేయాలి. ఇది పర్సనల్ ఫోన్ మీద. మనకు డిపార్ట్మెంట్ మొబైల్లో MDM వాళ్ళే ఆటోమేటిక్గా ఈ వర్షన్ అయితే అప్డేట్ చేస్తారు. మనకు ముందు కూడా చెప్పారు, ఏదైనా సేవ్లో ఉంటే కూడా సబ్మిట్ చేసుకోండి, యాప్ అయితే అప్డేట్ వస్తుంది కొత్త వర్షన్ అని చెప్పారు. మొదటగా మనమైతే పర్సనల్ ఫోన్లో అప్డేట్ చేసాము. ఇక్కడ చూస్తే మనకు యాప్ అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. మొదటగా చూద్దామండి. ఇప్పుడు మనకు ఈ 2.0.4 వర్షన్లో మనకైతే కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, యాప్ అప్డేట్ అయిన తర్వాత మనకు ఇక్కడ వర్షన్ చూడండి 2.0.4 అనేది రావడం జరిగింది. మొదటగా మనం ఏం చేయాలంటే మనం సెంటర్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. సెంటర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ అయిన తర్వాత లాగిన్ అనేది అవుదామండి. మొదటగా చూడండి, మనకు ఈ యొక్క వర్షన్ వచ్చేసి 2.0.4 వర్షన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ కూడా వర్షన్ కనిపిస్తుంది అనమాట. వర్షన్ వచ్చేసి 2.04 అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూస్తే మనకు ఇక్కడ సో ఇదండి మనకు మొదటగా అంగన్వాడీ సెంటర్ పేరు, వారి యొక్క పేరు, ఫోన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. మొదటగా మనం చూద్దామండి ఈ యొక్క యాప్లో వచ్చినటువంటి మొదటి అప్డేట్ ఏదనేది. ఇక్కడ చూడండి, మనకు ఒక అప్డేట్ అయితే చూద్దాం. మొదటి అప్డేటు ఇక్కడ చూడండి, స్టాక్ మేనేజ్మెంట్ అనేది మళ్ళీ తిరిగి తీసుకురావడం జరిగిందనమాట. సో ఇంతకుముందు మనకు పోయిన వర్షన్లో 2.0.3 వర్షన్లో స్టాక్ మేనేజ్మెంట్ అనేది తీసేసినారు. మళ్ళీ ఇప్పుడు ఈ వర్షన్లో వచ్చేసి స్టాక్ మేనేజ్మెంట్ మాడ్యూల్ని అయితే సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈ యొక్క మాడ్యూల్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకు మొదటి అప్డేటు. తర్వాత వచ్చేసి మనము సెకండ్ అప్డేట్ చూద్దాం. మనకు సెకండ్ అప్డేట్లో వచ్చేసి మనకు ఓబీ అయితే ఎడిట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, మనకు యాప్ కొత్త వర్షన్ వచ్చింది కాబట్టి మనకు సిబీలు కూడా ఓబీలు కూడా ఎంటర్ చేయమని చెప్పారు కాబట్టి మనం ఏదైనా ఒక మాడ్యూల్ని టచ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే మొదటగా ప్లీజ్ క్యాప్చర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ అని చెప్పి రావడం జరిగిందనమాట. ఎందుకంటే మొదటగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఏదన్నా కూడా టచ్ చేసినా కానీ కూడా మనకు మొదటగా ఓపెనింగ్ బ్యాలెన్స్ చేసినంత వరకు కూడా, సబ్మిట్ చేసినంత వరకు కూడా ఏ మాడ్యూల్ అనేది ఓపెన్ కాదు. ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ ఈ మాడ్యూల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. సో మిగతాటి ఏదైనా చూసుకోండి, మనకు అంత ఈజీగా ఇప్పుడు ఏవి కూడా మనకు ఓపెన్ కావన్నమాట. సో ఖచ్చితంగా మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సో ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంటుందనేది మనం ఇప్పుడు చూద్దామండి. మొదటగా ఇక్కడ చూస్తే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఈ యొక్క అదర్ సర్వీసెస్ ఉంది కదా, మనకి ఈ యొక్క అదర్ సర్వీసెస్లో ఇక్కడ చూస్తే మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది ఉందన్నమాట. సో ఇదండి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఉంది కదా ఓపెనింగ్ బ్యాలెన్స్. సో దీని మీద అయితే మనం మొదటగా టచ్ చేద్దాం. టచ్ చేస్తే మనకు ఇక్కడ చూస్తే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మనం ఇది ఒక్కసారి మాత్రమే మనము ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ముందు వర్షన్స్లలో కూడా అంగన్వాడీ టీచర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం తప్పులు అయితే చేయడం జరిగిందనమాట. సో మనకు ఈ వర్షన్లో మనము అలాంటి మిస్టేక్స్ చేయకోకుండా మనం జాగ్రత్తగా కూడా మన స్టాక్ ఎంత ఉందనేది మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. సో మొదటగా చూడండి, మనకు రైస్ అనేది ఇచ్చాడు. మనకు రైస్లో తెలుసు కదండి, 2 రకాలు ఉంటాయి. ఫోర్టిఫైడ్ రైస్ కేజీస్లో, తర్వాత 3 kgs ప్యాకెట్స్ అని చెప్పి ఉంటాయి. మొదటగా మనం చూద్దామండి, ఫోర్టిఫైడ్ రైస్ కేజీస్లో ఎంటర్ చేద్దాం. చూడండి, ఇక్కడ రైస్ అయితే నేను ఎంటర్ చేశాను లూజు. తర్వాత 3 kgs ప్యాకెట్ అయితే ఒకటని చెప్పేసి నేను ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి మనము దాల్ అన్నమాట. సో మనం దాల్లో వచ్చేసి THR 1 kg, తర్వాత ప్రీ స్కూల్ కి 1 kg అని చెప్పేసి మనకు 2 రకాలు ఉంటాయి. మొదటగా మనం THR 1 kg దాల్ని అయితే ఎంటర్ చేద్దాం. ఇక్కడ చూడండి, THR
దాల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ ఎంటర్ చేశాను. తర్వాత ప్రీ స్కూల్కి వచ్చేసి 2 కేజీల 365 గ్రాములు అని చెప్పేసి ఎంటర్ చేశాను. తర్వాత వచ్చేసి అలాగే మనకు ఆయిల్ ఉంది కదండి, మనకు ఆయిల్లో 1 లీటరు 500 ml అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి, అది కూడా మనం ఎంటర్ చేద్దాం జాగ్రత్తగా. ఇక్కడ చూడండి మనకు 1 లీటర్ వచ్చేసి మనకు ఆయిల్ వచ్చేసి లీటర్లలో మనకు ఎంటర్ చేయమని చెప్పాడు. ఇక్కడ ఈ సెంటర్కి సంబంధించి 4 లీటర్స్, తర్వాత మనకు చేంజ్ వచ్చేసి 960 ml అనేది ఉండడం జరిగింది. సో అది ఎంటర్ చేశాను. తర్వాత 500 ml వచ్చేసి ఒక ప్యాకెట్ మాత్రమే ఉన్నదన్నమాట, 500. తర్వాత వచ్చేసి ఎగ్స్ అన్నమాట. సో ఇక్కడ మనము జాగ్రత్తగా ఏం చేయాలంటే ఎగ్స్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట అంగన్వాడీ టీచర్స్. ఏంటంటే మనకు ఇప్పుడు జూలై వచ్చేసి మనకు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ వస్తాయి కాబట్టి మనము ఈ ఎగ్స్ రిసిప్ట్స్ను ఫస్ట్ ఫేజ్ ఎంటర్ చేయలేదనుకోండి, ఎంటర్ చేయనప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఎంటర్ చేయని ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ని అయితే ఇక్కడ కలపకూడదు అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ కలిపామనుకోండి మళ్ళీ మనం ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ ఎగ్స్ ఈ ఓబీ ఎగ్స్ రెండు కలిపితే డబుల్ అవుతాయి కాబట్టి మనము ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ని అయితే మనము రిసీట్స్ చేయకపోతే మాత్రము దీంట్లో కలపకూడదు అనమాట. సో ఇప్పుడు ఈ సెంటర్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ని అయితే ఇంకా రిసీట్స్ అనేది చేయలేదన్నమాట. సో ఆ సెంటర్కి వచ్చి మనకు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అయితే వారికి 656 అయితే రావడం జరిగిందనమాట. ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ వాళ్ళు ఇంకా రిసీట్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఈ 656 ప్లస్ ఇంకా పాత ఎగ్స్ ఉంటాయి కదా, మిగిలిన ఎగ్స్ అవి కలిపి ఇక్కడ వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అనేది రిసీట్స్లో చేస్తారు కాబట్టి మనం ఇక్కడ చూపించకూడదు అనమాట. సో మనము ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ జులైటింగ్గా మనం చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలంటే అంతవరకు మన దగ్గర మిగిలినటువంటి ఎగ్స్ను మాత్రమే మనము ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఈ సెంటర్కి సంబంధించి 102 ఎగ్స్ మాత్రమే మిగులు ఉన్నాయన్నమాట. ఈ నెలకు సంబంధించి వాళ్ళు ఇంకా ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అనేది ఇంకా చేయలేదన్నమాట. సో ఆ ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ వాళ్ళకి ఎన్ని వచ్చాయంటే 656 వచ్చాయి అన్నమాట. సో మనకు వారు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు వీటిని దీంట్లో 102 ఎగ్స్కి మళ్ళీ 656 కలపలేదన్నమాట. సో ఎందుకు కలపలేదంటే వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్లో చేస్తారనమాట, చేస్తే అది ఆటోమేటిక్గా స్టాక్ మేనేజ్మెంట్లోకి వెళ్తుంది అనమాట. సో అదే అండి, ఆ విధంగా మనం ఎగ్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు మనము ఈ యొక్క ఓబీ వేసే ముందరగా ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఎంటర్ చేసి ఉంటే వాళ్ళు ఖర్చులు పోను ఈ నెల లాస్ట్ కల్లా మనకు ఇప్పుడు చేసేటప్పటికి ఎంతైతే మిగులుందో ఆ ఎగ్స్ మాత్రమే వేయాలి. ఒకవేళ రిసీట్స్ గన ఎగ్స్ రిసీట్స్ ఫస్ట్ ఫేజ్ ఎంటర్ చేయకపోతే దాన్ని మాత్రమే మనం ఎగ్స్ రిసీట్స్లలో చూపించాలి. ఆ ఎగ్స్ ఫస్ట్ ఫేజ్ వచ్చే ముందరిగా కూడా మనకు ఏవైతే మిగులు ఉన్నాయో స్టాకు అవి మాత్రమే వేసుకోవాలన్నమాట. సో అదే అండి, ఆ విధంగా మనం ఎగ్స్ వేసుకోవాలన్నమాట. సో నేను ఇంకా ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ అనేది ఇంకా ఎంటర్ చేయలేదు కాబట్టి రిసీట్స్లో రసీదులలో చేయలేదు కాబట్టి నేను ఫస్ట్ ఫేజ్ రసీదులలోకి వెళ్ళి 656 ఎగ్స్ని అయితే ఎంటర్ చేస్తానన్నమాట. సో మనము రిసీట్స్ చేయకుండా ముందు దీంట్లో ఓబీలో కలపకూడదు. ఇక్కడ కలిపామనుకోండి మళ్ళీ మనము రిసీట్స్లో చేయాలి కాబట్టి డబుల్ అవుతాయి కాబట్టి మనము ఆ రిసీట్స్ ఇంకా చేయనప్పుడు మనము ఎగ్స్ పాత మిగిలినటువంటి ఎగ్స్లో మనం కలపకూడదు. సో మనకు 102 ఎగ్స్ అయితే వాళ్ళకు మిగులు ఉన్నాయన్నమాట ఈ నెల ఆఖరికి. తర్వాత ఇక్కడ 102 మాత్రమే ఎంటర్ చేస్తాను పాత ఎగ్స్. తర్వాత ఫస్ట్ ఫేజ్లో 656 నేను ఎంటర్ చేస్తానన్నమాట. సో దీంట్లో నేనైతే కలపకూడదు అనమాట. తర్వాత వచ్చేసి మిల్క్ చూద్దామండి. మిల్క్ ఎంటర్ చేయాలి. తర్వాత మిల్క్ అండి, మిల్క్ వచ్చేసి 0 ఏం లేవు. తర్వాత వచ్చేసి బాలామృతం కూడా 0 ప్యాకెట్స్ అన్నమాట. సో 0 ఎంటర్ చేశాను. తర్వాత కిట్ వచ్చేసి ఒక కిట్ అయితే వీరికి ఓబీ ఉందన్నమాట ఓపెనింగ్ బ్యాలెన్స్కి. సో ఇంకా కిట్స్ రాలేదు కాబట్టి మనము వాటిని రిసీట్స్లలో చూపించుకోవాలి. ఈ నెలాఖరు వరకు వీళ్ళకి ఒక కిట్ మాత్రమే ఉందన్నమాట. సో ఈ విధంగా అండి మనం ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, ఏదైనా తప్పు చేసామా ఏమా అనేసి. సో ఒకవేళ తప్పు ఉంటే మళ్ళీ మనము వాటిని ఎరేజ్ చేసేసి మళ్ళీ మనం ఎంటర్ చేసి కరెక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ను ఇక్కడ కింద ఉన్నటువంటి సబ్మిట్ మీద అయితే టచ్ చేయాలన్నమాట. సో మనం టచ్ చేసి ఇక్కడ చూడండి ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ క్యాప్చర్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి రావడం జరిగిందనమాట. ఇది ఒక్కసారి మాత్రమే మనము సబ్మిట్ చేయడానికి
అవకాశం ఉంటుందన్నమాట. పదే పదే తప్పు పోయిన తర్వాత మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అంగన్వాడీ టీచర్స్ వేసిన తర్వాత కూడా సబ్మిట్ ఇవ్వకముందు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇది కూడా మనం మీ యొక్క సెక్టార్ సూపర్వైజర్ లేదా బ్లాక్ కోఆర్డినేటర్ గారితో సంప్రదించి ఏదైనా డౌట్ ఉంటే వారి సమక్షంలో లేదా వారు చెప్పిన తర్వాతనే కన్ఫర్మేషన్ ఏదైనా డౌట్ ఉన్న తర్వాతనే మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేస్తే తప్పులు పోకుండా ఉంటాయన్నమాట. సో మనము సొంతంగా చేసి ఏదైనా తప్పు పోతే మళ్ళీ మన ఓపెనింగ్ బ్యాలెన్స్ను ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మనము అవకాశం లేని వాటికి మనం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ డీటెయిల్స్ క్యాప్చర్ సక్సెస్ఫుల్లీ తర్వాత మనం ఓకే అనేది చేయాలి. ఓకే చేసిన తర్వాత చూడండి మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఈ యొక్క సింబల్ ఉంది కదండి, ఇది డౌన్లోడ్ చేసుకునే సింబల్ అనమాట. సో మొదటగా మనం ఏం చేయాలంటే దీని మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనం వీటన్నిటిని కూడా మనము డౌన్లోడ్కి అయితే టచ్ చేయాలి. ఇక్కడ చూడండి డౌన్లోడ్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ డేటా అని ఉంది కదండి, మనం మొదటగా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి డౌన్లోడ్ స్టాక్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా మనము డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి చూడండి డౌన్లోడ్ రిసిప్ట్స్ ఉన్నాయి కదా, మనం ప్రతి ఒక్కటి కూడా మనం లాగిన్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే మన యొక్క సెంటర్కి సంబంధించిన డేటా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనకు సర్వర్ నుంచి బిఎస్ సర్వర్ నుంచి కూడా మనకు యాప్కు కరెక్ట్గా డీటెయిల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో మనము చాలామంది టీచర్స్ ఏం చేస్తారంటే ఇవన్నీ చేయకోకుండా డైరెక్ట్ మాడ్యూల్స్లలో ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ రావడము లేదంటే తప్పులు చూపించడం స్టాకు ఆ విధంగా చూపిస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఖచ్చితంగా ఈ డౌన్లోడ్ సింబల్ ఉంది కదండి దాని మీదకి వెళ్ళి అన్ని మాడ్యూల్స్ని టచ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. చూడండి మనము సిబి అయితే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓబీని అయితే మనం ఎంటర్ చేసాం కదా, ఎంటర్ చేసినటువంటి మన యొక్క కమోడిటీస్ ఏవైతే రసీదులు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా స్టాక్ మేనేజ్మెంట్లోకి వెళ్ళి ఉంటాయి. మొదటగా మనం స్టాక్ మేనేజ్మెంట్ మీద టచ్ చేద్దాం. టచ్ చేస్తే చూడండి ఈరోజు 30వ తారీఖు కదా, ఈ 30వ తారీఖు సంబంధించినటువంటి మొత్తం స్టాక్ ఏముందనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇచ్చాడు. 45 రైస్ 12.735, తర్వాత దాల్ పిఎస్సి 2.365, తర్వాత టీహెచ్ఆర్ది 1, ఈ విధంగా చూడండి ఆయిల్ హాఫ్ లీటర్ 1, ఇది వచ్చేసి లీటర్స్లలో మనకు 4.464, ఎగ్స్ 102 ఎగ్స్ ఉన్నాయి, తర్వాత మిల్క్ ఉన్నాయి, బాలామృతం 0 ఉన్నాయి, కిట్ వచ్చేసి 1 ఉన్నాయి. చూడండి మనం ఏవైతే ఓబీ ఎంటర్ చేసాం అవన్నీ కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా కూడా స్టాక్ మేనేజ్మెంట్కి రావడం జరిగిందనమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకు ఇప్పటికైతే మనకు 2 అప్డేట్ అయితే అయిపోయాయి. తర్వాత వచ్చేసి మనకు వచ్చినటువంటి 3వ అప్డేట్ ఏందనేది మనం ఇప్పుడు చూద్దాం. మనకు 3rd అప్డేట్ వచ్చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ అయితే ఆటో సబ్మిట్ అవ్వడం జరుగుతుందని చెప్పి మనకు ఒక 3వ అప్డేట్ ఇచ్చారు. దాని యొక్క అర్థం ఏంటంటే మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనము ఇంతకుముందు వర్షన్స్లలో మనము రిసీట్స్ చేసిన తర్వాత టీహెచ్ఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రీ స్కూల్ సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ అయిపోయిన తర్వాత మనము అవుట్ అటెండెన్స్ వేసుకునే ముందుగా ఖచ్చితంగా క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది ప్రతిరోజు సబ్మిట్ అనేది చేయాల్సి వచ్చేదన్నమాట. ఒక్కరోజు కూడా ఎప్పుడన్నా మనము క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేయకోకుండా ఆ రోజు ఏదైతే రిసీట్స్ కానీ టీహెచ్ఆర్ కానీ పంపిణీ చేసినా కానీ కూడా స్టాక్ మేనేజ్మెంట్లో మన ఖర్చు అనేది తగ్గిపోయేది కాదనమాట క్లోజింగ్ బ్యాలెన్స్ చేయకపోవడం వల్ల. ఇప్పుడు ఖచ్చితంగా అలా కొందరు టీచర్స్ మర్చిపోతున్నారు, చేయడం లేదని చెప్పేసి మన డిపార్ట్మెంట్ వారు మనకు యాప్లో క్లోజింగ్ బ్యాలెన్స్ను మనము డైలీ టచ్ చేసినా ఒకటే, సబ్మిట్ చేసినా ఒకటే, సబ్మిట్ చేయకపోయినా కూడా ఆటోమేటిక్గా మనం చేసినటువంటి ఖర్చులు మనము చేసినటువంటి రసీదులు కూడా యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్కి సంబంధించిన విషయం అనమాట. ఇంతకుముందు వర్షన్లో అయితే మనం ఖచ్చితంగా రోజు మనం వెళ్ళే ముందరగా క్లోజింగ్ బ్యాలెన్స్ని అయితే సబ్మిట్ చేసేటోళ్ళం అనమాట. సో ఇప్పుడు చూడండి మనకు ఏవైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. సో ఇదండి అన్నమాట, ఈ విధంగా మనకు వస్తాయి అన్నమాట. ఇంతకుముందు మనం ఖచ్చితంగా కూడా అవుట్ అటెండెన్స్ వేయాలంటే ముందుగా మనం సబ్మిట్ అనేది క్లోజింగ్ బ్యాలెన్స్ సబ్మిట్ చేసిన తర్వాతనే అవుట్ అటెండెన్స్ అనేది పడేది అనమాట. సో చాలామంది టీచర్స్ ఈ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ను యూజ్ చేయకపోవడం వలన మనకు స్టాక్ మేనేజ్మెంట్లో కూడా తక్కువలు ఎక్కువలు రావడం అనేది జరిగేదన్నమాట. సో అవన్నీ కూడా మనకు ఈ వర్షన్స్లో తీసేసి మనకు మంచిగా వర్క్ అవ్వడానికైతే అవకాశం కల్పించారనమాట. సో ఇదండి ఆటో సేవ్ అండ్ సబ్మిట్ క్లోజింగ్ బ్యాలెన్స్.
ఈ విధంగా మనం అయితే ఖచ్చితంగా కూడా క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ అనేది చేయాలి. సో అదే అండి క్లోజింగ్ బ్యాలెన్స్ అనేది మనం చేసినటువంటి ఖర్చులు, తర్వాత రసీదులు, తర్వాత ప్రీ స్కూల్ కన్జంప్షన్ ఇదంతా ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే ఖర్చు అయిపోయి క్లోజింగ్లో ఆటోమేటిక్గా పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో మనం సబ్మిట్ చేయకపోయినా కానీ కూడా ఆటోమేటిక్గా అవే వాల్యూస్ అనేది మన ఖర్చులు, నిల్వలు అనేది కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట క్లోజింగ్ బ్యాలెన్స్కి. ఇదండి. తర్వాత వచ్చేసి మనకు ఇంకొక అంశం ముఖ్యంగా చెప్పారు మన డిపార్ట్మెంట్ వారు. ఏంటంటే మనకు ఇంతకుముందు స్టాక్ మేనేజ్మెంట్లో మనకు కొన్ని కమోడిటీస్ అంటే రసీదులు లేకపోయినా కానీ కూడా టీహెచ్ఆర్ కానీ లేదంటే ప్రీ స్కూల్ అటెండెన్స్ వేసేటప్పుడు మనము ఖచ్చితంగా ఏ ఒక్క క్వాంటిటీ అంటే ఏ ఒక్క రకమైనటువంటి ఫుడ్ లేకపోయినా కానీ కూడా సఫిషియంట్ ఫుడ్ లేకపోవడం వల్ల మీరు టీహెచ్ఆర్ సబ్మిట్ చేయలేరని చెప్పేసి రావడం జరిగిందనమాట. ఇప్పుడు మనకు ఈ వర్షన్లో తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్య మార్పు మనకు యూజ్ అయ్యే అంశం ఏంటంటే మనకు ప్రీ స్కూల్కు ఇచ్చేటువంటి మొత్తం మనం ఏదైతే ఫుడ్ పెడతామో ఆ ఫుడ్లో ఒక్క ఐటమ్ ఉన్నా కానీ కూడా మనకు హాజరు అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంతకుముందు వర్షన్స్లలో ఖచ్చితంగా వారికి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సెలెక్ట్ అయ్యి స్టాక్ మేనేజ్మెంట్లో మనకు సరిపడా నిల్వలు ఉంటే మాత్రమే మనకు హాజరు అనేది సబ్మిట్ అయ్యేది. ఇప్పుడు అలా కాకుండా మనకు హాజరుకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఒక్క ఐటమ్ ఉన్నా కానీ కూడా మనకు ప్రీ స్కూల్ అటెండెన్స్ అనేది తీసుకుంటుందన్నమాట. సో ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. సో మనం రేపటి నుంచి కూడా మనము మన యొక్క మన యొక్క హాజరుని కూడా మనం ఖచ్చితంగా కూడా సబ్మిట్ అనేది చేయాలన్నమాట. ప్రతిరోజు కూడా బాలసంజీవని యాప్లో సబ్మిట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనకు ఎఫ్ఆర్ఎస్ ఉంది కదండి, మనకు ఇన్ అటెండెన్స్ అవుట్ అటెండెన్స్ అనేది ఉండడం జరిగింది కదండి. మనకు ఆ ఇన్ అటెండెన్స్ కూడా మనకు ఖచ్చితంగా కూడా అంగన్వాడీ వర్కరు మరియు హెల్పరు కూడా అటెండెన్స్ అనేది వేసుకోవాలన్నమాట. సో చూడండి మనకు ఖచ్చితంగా ఇన్ అవుట్ అనేది అంగన్వాడీ వర్కరు మరియు అంగన్వాడీ హెల్పరు కూడా ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇన్ అవుట్ అటెండెన్స్ వేసుకోవాలని చెప్పారనమాట. సో ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. చివరిగా అండి మనకు ఫిజికల్గా అంగన్వాడీ సెంటర్లో ఎంతైతే ఫుడ్ బ్యాలెన్స్ ఉందో అది మనము ప్రీ స్కూల్ హాజరుకు వేసే ముందుగానే మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది సబ్మిట్ చేయాలండి. ఒకవేళ మనము ఓబీ చేసేటప్పుడు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ సెక్టార్ సూపర్వైజర్ మేడం గారిని లేదా బ్లాక్ కోఆర్డినేటర్ గారిని కూడా సంప్రదించి మీరు డౌట్ను క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్లు ఎగ్స్ అనేది ఫస్ట్ ఫేజ్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా మనము ఓబీలో సబ్మిట్ చేయాలన్నమాట. మనము ఎగ్స్ రసీదు చేయకపోతే మనము ఓబీలో చూపించాల్సిన అవసరం లేదన్నమాట. ఉన్న స్టాకునే గుడ్లనే ఎంటర్ చేసి ఏదైతే మనకు ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ ఉన్నాయో దాన్ని మనము స్టాక్ రిసీట్స్లలో చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి డౌట్ క్లారిటీ కావడానికి నేను 102 ఎగ్స్ను మాత్రమే నిల్వ ఉన్నటువంటి ఎగ్స్ను మాత్రము నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కదండి, నాకు ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 656 ఎగ్స్ వచ్చాయి అన్నమాట. దాన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ యొక్క స్టాక్ రిసిప్ట్స్ ఉంది కదండి, ఈ స్టాక్ రిసిప్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ తర్వాత మీ అందరికీ తెలుసు కదా ఎగ్స్ రిసిప్ట్లోకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఏం చేశానంటే నేను మొదటగా ఫస్ట్ ఫేజ్ ఉంది కదండి, ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో నేను ఈ యొక్క ఎగ్స్ని అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి హెల్పరా వర్కరా అని చెప్పి అడుగుతుంది కదండి, మనకు ఇక్కడ డ్యామేజ్ లేవు, ఇక్కడ వచ్చేసి డ్యామేజ్ ట్రేస్ అయితే ఏం లేవు అన్నమాట. ఇక్కడ చూడండి నేను 102 ఎగ్స్ అయితే స్టాక్ ఉన్నాయి, అవి ఓబీలో వేశాను. తర్వాత నాకు ఫస్ట్ ఫేజ్ 656 వచ్చాయి అన్నమాట. సో నేను ఓబీలో కలుపుకోకుండా ఫస్ట్ ఫేజ్ ఎగ్స్ రిసిప్ట్లో వేశాను అన్నమాట. సో ఇక్కడ వేసి సబ్మిట్ చేస్తే ఆ 102కి ఈ యొక్క నేను ముందేసినటువంటి 102కి ఈ యొక్క 656 ఎగ్స్ అనేటి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క 750 అనేది సబ్మిట్ చేస్తే 750 అనేది కూడా స్టాక్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుందన్నమాట. మొదటగా ఏం చెప్పాడు, క్యాప్చర్ ఫోటో విత్ జిఐఎస్ అని చెప్పి ఇచ్చాడు కదా, మన సెంటర్కి వచ్చినటువంటి ఎగ్స్ని అయితే మనం ఫోటో క్యాప్చర్ చేయాలన్నమాట. సో ఈ విధంగా సబ్మిట్ చేసి మనము
స్టాక్లోకి మనము స్టాక్ మేనేజ్మెంట్కి రిసిట్స్ ద్వారా కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇదండి మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. ఈ అప్డేట్స్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ తోటి అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ యొక్క ఆఫీస్ వారిని, మీ సెక్టార్ సూపర్వైజర్ మేడం గారిని సంప్రదించి కూడా మీ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.